సింధు, యష్ భార్యాభర్తలుగా అసలు మీరెందుకు విడిపోయారు? అపార్థాలు, అపోహల వల్ల. ప్రేమ, నమ్మకం లేకపోవడం వల్ల. ఓకే, మీరు వేరయ్యి ఇద్దరు విడివిడిగా ఉంటున్నా ఇంతవరకు డైవర్స్ తీసుకోలేదు. అలాంటప్పుడు మీ పిల్లల కోసం మళ్ళీ మీరు భార్యాభర్తలుగా కలిసి ఉండొచ్చు కదా? దానితో కాపురం చేయడం మా వాడికి ఇష్టం లేదు మేడం. రామచంద్ర, మిమ్మల్ని ఎవరు అడిగారు? నేను అడిగింది మీ అబ్బాయిని. మీరు సైలెంట్గా ఉండండి. ఇదేంది, పిల్లల్ని మాకు అప్పచెప్పాలని చెప్పాల్సింది పోయి వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తా ఉండదే. పిల్లలు ఎప్పుడు వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి ఉండాలి. కుటుంబాల్ని, కుటుంబంలోని వ్యక్తులని దగ్గర చేయాలనేదే కోర్టు ఉద్దేశం. సో మీరిద్దరూ కలిసి ఉండే ఆలోచన చేస్తే బెటర్గా ఉంటుంది. ఏమంటారు? జడ్జి ఏంటి పిల్లల్ని మాకు అప్పగించాల్సింది పోయి వీళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేస్తోంది? నా పిల్లలకి వాళ్ళ అమ్మతో కలిసి ఉండడం ఇష్టం లేదు. ఇంకా నేనెలా ఉంటాను జడ్జి గారు? ఓకే, ఆ విషయాన్ని నేను ఇప్పుడు పిల్లలతో మాట్లాడతాను. మీరు బయట కాసేపు వెయిట్ చేయండి. మేం కూడా ఇక్కడే ఉంటాం జడ్జి గారు. రామచంద్ర, ఉండకూడదండి. మీరుంటే పిల్లలు మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. పిల్లలు ఫ్రీగా ఉండాలంటే వాళ్ళ చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు. ప్లీజ్ వెళ్ళండి. మేడం, పిల్లల్ని లోపలికి తీసుకురా. అలాగే మేడం. పిల్లల్ని లోపలికి పంపించమంటున్నారు. రిషి, శశి, మీ నాన్న మీకోసం చాలా కష్టపడ్డాడు. మీరు లేకపోతే బతకలేడు. అది గుర్తించుకొని వెళ్ళండి. ఏంటండి మీరు? ఇప్పుడే జడ్జి గారు చెప్పారు, ఎందుకు పిల్లల్ని అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? కంప్లైంట్ చేయమంటారా జడ్జి గారికి? మేడం, మీరు కామ్గా ఉండండి. వాళ్ళని పంపియండి.
హలో, కమ్ 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 కమ్, రండి, ఇలా రండి. హలో, మీ పేర్లేమిటి నాన్న? శశి, రిషి. గుడ్. మీలాగే మీ పేర్లు కూడా చాలా బాగున్నాయి. చాక్లెట్ తిందామా? ఏమిటి, చాక్లెట్స్ అంటే మీకు ఇష్టం ఉండదా? ఇష్టమే. మరి తీసుకోవచ్చు కదా. ఇప్పుడొద్దు. మేడం వెళ్ళకూడదు మేడం, ఇక్కడే వెయిట్ చేయాలి. సరే, ఏం చదువుతున్నారు ఇద్దరు? సెకండ్ క్లాస్. ఇద్దరు ఒకే స్కూలా? అవును. ఇప్పుడు నేను అడిగేదానికి మీరు టెన్షన్ పడకుండా మీ మనసులో ఏమనుకుంటున్నారో ఫ్రీగా చెప్పండి. అలాగే. మీ అమ్మా నాన్న ఇద్దరిలో మీకెవరంటే బాగా ఇష్టం? భగవంతుడా, ఇదే నాకు ఆఖరి అవకాశం. ఇది పోయిందంటే ఇంక నా పిల్లలు నాకు దక్కరు. ఈ అమ్మ ఆవేదనని అర్థం చేసుకుని నా పిల్లల్ని నాకు దగ్గర చేయి. మేడం, పెద్దవాళ్ళని రమ్మని చెప్పు. అలాగే మేడం. జడ్జి గారు మిమ్మల్ని అందరినీ లోపలికి రమ్మంటున్నారు. మీ పిల్లలు చెప్పిన ఆన్సర్ని బట్టి ఈ కేసు ఒక కొలిక్కొచ్చింది. మీ పిల్లలు ఎవరి దగ్గర ఉండాలో నిర్ణయించుకున్నారు. ప్రసాద్, కేసుని ఎలా పడితే అలా ఇన్ఫ్లుయెన్స్ చేసి తల్లి బిడ్డల్ని వేరు చేశావు. ఇప్పుడు నీకు హ్యాపీనా? హ్యాపీయే కదా? ఒక్కటి గుర్తుంచుకో ప్రసాద్, అధర్మం తాత్కాలికంగా గెలవచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం ఎప్పుడూ ధర్మానిదే. దీన్ని కూడా నువ్వు నీ గెలుపుగా భావిస్తే ఈ ప్రపంచంలో నీకన్నా మూర్ఖుడు ఇంకెవడో ఉండడు. ఛీ! ఊరుకో సింధు, బాధపడకు. నీ పిల్లల్ని దక్కించుకోవడానికి అమ్మగా నువ్వెన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశావు. కానీ పిల్లలే అమ్మ దగ్గర ఉండము, నాన్న దగ్గరే ఉంటామని జడ్జి గారితో చెప్పిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పు? నా పిల్లల మనసు వాళ్ళు మార్చేశారక్క. వాళ్ళ మీద తీవ్ర ఒత్తిడి పెట్టారు, అందుకే వాళ్ళు అలా చెప్పారు.
లేదంటే ఈ అమ్మ గురించే చెప్పేవాళ్ళు. ఓడిపోయానక్క. అమ్మగా నేను పూర్తిగా ఓడిపోయాను. ఎందుకే అంతలా ఏడుస్తున్నావు? అమ్మగా నీ పిల్లలు బాగా ఎదగాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కదే కోరుకుంటావు. అవన్నీ నీకన్నా మేమే బాగా చేయగలం. పిల్లలు నీ దగ్గర ఉండడం ఇష్టం లేదని చెప్పారు కదే. ఇంకా పిల్లల గురించి మర్చిపోయి నీ ఒంటరి బ్రతికేదో బ్రతుకు, మా జోలికి రాకు. నీకింకో విషయం చెప్పాల్సిందో. యష్ వాళ్ళ అమ్మ, అదే మా వదిన, పిల్లలు నీకు దూరమై వాళ్ళ నాన్నకు దగ్గరయ్యేలా చేస్తే యష్తో సంధ్యకు పెళ్లి చేస్తానని మా అమ్మకి మాట ఇచ్చినది. మా అమ్మి కూడా అంతే పట్టుదలతో పిల్లల్ని నీ వైపు నుంచి యష్ వైపుకి మళ్లించుండాది. త్వరలో మా అమ్మికి యష్కి పెళ్లి జరుగుతుంది. ముహూర్తం పెట్టగానే నీకు ఫోన్ చేస్తాను. వచ్చి కొత్త దంపతులు చూసి పెళ్లి భోజనం తిని వెళ్తూ గాని మర్చిపోకో. ఇక నుంచి సంధ్య యష్లతోనే పిల్లలు హాయిగా ఉంటారు. ఇన్ని రోజులకి నీ పీడ మాకు విరగడయ్యింది. అసలు మీరు మనుషులా లేక రాబందులా? అవి చచ్చిన తర్వాతే పీక్కు తింటాయి. మీరు బతికుండగానే ఆ పని చేస్తున్నారు. పిల్లలు దూరం అయ్యారని సింధు బాధపడుతుంటే మీ పౌర మాటలతో ఇంకా తనని వేధిస్తారా? నువ్వు జాలి పడేంత మంచిదేం కాదు అసలు. దాని గురించి, దాని బ్రతుకు గురించి నీకు తెలియదు అసలు. నాకు అన్నీ తెలుసు. మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. రే యష్, పదండ్రా వెళ్దాం. యష్, ఆఖరిసారిగా నా పిల్లలతో ఒక్కసారి మాట్లాడతాను. నువ్వేం వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. సింధుకి ఇష్టమైనప్పుడు తను తన పిల్లల్ని కలవచ్చు, వాళ్లతో మాట్లాడొచ్చు అని జడ్జి గారు తీర్పు చెప్పారు. మీరు సింధుని అడ్డుకుంటున్నారని జడ్జి గారికి చెప్పనా? మాట్లాడు, చావు మనం. రిషి, శశి, మీరు మీ నాన్నతోనే ఉంటామని చెప్పి అమ్మగా నన్ను ఓడించి మీరు గెలిచారా, లేక మీ నాన్నని గెలిపించి మీరు ఓడిపోయారా? నాకు అర్థం కావడం లేదు. ఈ అమ్మంటే మీకు ఇష్టం లేదంట కదా, నిజమేనా? అయినా మీరంటే నాకు చాలా ఇష్టం. నా ప్రాణానికి మించిన ప్రేమ మీ మీద పెంచుకున్నాను. అది మీరు తుంచేశారు. ఏ తల్లికి ఏ బిడ్డలు వేయని శిక్ష నాకు మీరు వేశారు. పర్వాలేదు, నాకు కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇవన్నీ అలవాటే. నేను ఎలా ఉన్నా మీరు మాత్రం బాగుండాలి. మంచిగా చదువుకుని ప్రయోజకులయ్యి గొప్పవాళ్ళు కావాలి. ఇక మీదట ఈ అమ్మ మీకు కనపడదు, మీ జీవితంలోకి అస్సలు రాదు. మీకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను.
మీరు బాగుండాలి. వదిలివే, మీరు ఇలా రండి. అయ్యాయా నీ మాటలు? యష్, ఇక మనం వెళ్దాం పదా. పెంచుకున్న బంధం జారిపోయేనా, పెంచుకున్న పాసమంతా దూరం మారేనా, ముట్టుకోసి అంతలోనే గుండె కోత కోసినది, తల్లి పాల దాహమంతా నీటి పాలు చేసినది, కంటి పాప కన్న కలలు కల్లలాయనా, చంటి పాప కన్నీరిలా వెల్లువాయనా, కన్న తల్లితో బిడ్డ రుణం తీరిపోయేనా, కలికాల బిల్ల కూరలు దించిపోయేనా. బంధమీరా ఓడిపోయరా, సాగుతున్న దారిలోనా జ్ఞాపకాల నీడలేది, ఊదరుంచి తోడుకున్నా చల్లగాలి చాడలేది, గుండెలోని పాటకెప్పుడు గాయమైనదో, గొంతు దాటి రాను అని మాయమైనదో, ఎదలోతుల్లోనా శోకం కొలువు తీరేనా. తమ స్వసుఖాల కోసం కడుపున పుట్టిన బిడ్డల్ని అనాథల్ని చేస్తున్న తల్లుని చూస్తున్న ఈ రోజుల్లో తన బిడ్డల కోసం ఆరాటపడుతున్న తల్లిని చూస్తున్నాను. అయ్యో, నా మనవడు వెళ్ళిపోతున్నాడు రా. వాణ్ణి ఆపరా రే యష్. నా నుంచి నా మనవడిని తీసుకెళ్ళిపోతుందిరా. అయ్యో, వాడు మన ఇంట్లో పెరిగితే చంద్రశేఖర్ మనవడు అంటాడు, యష్ కొడుకు అంటారా. అదే దాని దగ్గర ఉంటే ఉంచుకునే దాని కొడుకు అంటారా. వెళ్ళిపోతున్నాడు రా రిషి. సంధ్యవాడు వాడు తీసుకెళ్ళిపోతుంది. రామ్మ వెళ్దాం. నా కన్నబిడ్డ స్వామీజీ ఈ అమ్మ దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు నీకు సంతోషమేనా తల్లి? లేదు స్వామి, నేను అనుకున్న సంతోషం నాకు పూర్తిగా అందలేదు, సగమే అందింది. నా కన్న కూతురు శశి నాతో లేదు.
వాళ్ళ నాన్నతోనే ఉండిపోయింది. ఈ అమ్మని దూరం పెడుతుంది. అదొక్కటే స్వామి నాకు లోటు. బాధపడకు తల్లి, త్వరలోనే నీ కూతురు కూడా నీకు చేరువవుతుంది. నిజంగానా స్వామి? ఇది నా మాట కాదమ్మా, ఆ అమ్మ మాట. నాకు నమ్మకం ఉంది స్వామి. మీరు చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. నిజంగా నా 2 బిడ్డలు నాతో ఉంటే అంతకన్నా ఈ అమ్మకు ఆనందం ఏముంటుంది స్వామి? నా కొడుకుని ఆశీర్వదించండి స్వామి. రిషి, స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకో. దీర్ఘాయుష్మాన్ భవ. రిషి, స్వామీజీ ఏమన్నారో విన్నావు కదా? త్వరలోనే శశి కూడా మన దగ్గరికి వచ్చేస్తుందట. అప్పుడు ఇద్దరూ హాయిగా ఆడుకోవచ్చు, కలిసి స్కూల్కి వెళ్ళొచ్చు. వస్తాను స్వామి. శుభం భూయాత్. పద. పరమేశ్వర, నీ ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు. మరి ఈసారి ఎందుకయ్యా జరగబోయేది నా నోటితో సగమే పలికించావు? మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా, కాలమిటువంటిదో. కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా, దాని తీరు ఏమిటో. ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా. చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై రాదా. మదిలోని చిరునవ్వు జన్మించగా కలతే పోదా కనుమూయదా. నడిరే ఇదరి చేరి మసిపూయగా వెలుగే రాదా చెరిపేయదా. అరచేతి రేఖల్లో లేదంట రేపు, నిన్నల్ని వదిలేసి రావాలి చూపు. చూడొద్దు ఏదంటూ ఓదారుపు. నాన్న, ఎందుకిలా జరిగింది? నీ కంటి పాపల్లోన నిలబడదు నిన్నటి స్వప్నం, నీ వెంట నీడల్లోన కనపడదు రేపటి సత్యం. ఏ ఆశ కోసం ఈ పయనం, ఏ తోడు ఉన్నది నీ కోసం. ఈ శూన్యమే నీకాధారం, నీ గుండె నీకేగా భారం. బాధలను సంఖ్యలలోన జ్ఞాపకం బంధీ అయినా, వెంటపడు వేదనలోన కంటతడి ఆవిరిలోన. అయినదెవరో కానిదెవరో తేల్చుకోలేని యాతన. దారులు కలిపే గమ్యం ఈ నేలది కాదా, ఆయువు నిలిపే ప్రాణం దేహానిది కాదా. నేను అమ్మ లేకుండా ఉన్నాను. నాన్నగా నేను చాలా రోజులు మిస్ అవ్వాను. కానీ రిషి లేకుండా ఒక్క రోజు కూడా నేను మిస్ అవ్వలేదు నాన్న. ఇంకా రిషి నాతో ఉండడు కదా. అది తలుచుకుంటే నాకేడుపు వస్తుంది నాన్న.
రిషి లేకుండా నేనెలా ఉండాలి నాన్న? నా వల్ల కాదు నాన్న. ఏడోక్ శశి, రిషి మళ్ళీ తప్పకుండా మన దగ్గరికి వస్తాడు. నిన్ను వదిలిపెట్టివాడు ఉండలేడమ్మా. నిజంగా రిషి తిరిగి వస్తాడా నాన్న? వస్తాడు శశి. ఆ మాట నా మీద ఒట్టేసి చెప్పండి. మావయ్య తప్పగా మాట్లాడుతుంటారు దావత. రిషిని శశిని నేను నటించే తల్లిగా ఎప్పుడు చూడలేదు. వాళ్ళకి సొంత అమ్మని అనుకుని చూసుండాను. నువ్వు నిజంగా పిల్లలకి సొంత అమ్మలా ఫీల్ అయ్యి ఉంటే ఇలా జరుగుండేది కాదు అసలు. నేను ఎంత పక్కగా ప్లాన్ చేశాను. ఆ సింధు దగ్గరికి వెళ్ళను అని ఆ రోజు రిషి మాట ఇచ్చాడు కదా. అయినా ఎలా మాట తప్పాడు వాడు? ఎలా వెళ్ళిపోయాడు దాని దగ్గరికి? నువ్వు గట్టిగా ప్రయత్నించుంటే ఇవాళ రిషి మన ఇంట్లోనే ఉండేవాడు. మా ఎమ్మి నిజాయితీగానే ప్రయత్నించుండదు వదినా. నువ్వు మాట్లాడక అసలు. ఒక్కడికి నువ్వేదో పొడి చేసినట్టు. నువ్వు మాత్రం ఏం చేసావు అసలు? ఆ డాక్టర్ కోర్టుకి రాకుండా ఆపమంటే అది కూడా నువ్వు చేయలేకపోయావు. డాక్టర్ కోర్టులో సాక్ష్యం చెప్పకపోయింటే అసలు పిల్లలు కోర్టుకొచ్చే పనే ఉండేది కాదు. తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి నా కొంప ముంచేశారు. మీకు మీ నటనకి ఒక దండం అసలా. ఇక మీరు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీ పని అయిపోయింది. సామాన్లు సర్దుకొని బయటికి వెంటనే బయలుదేరండి. ఎనీహౌ సింధు, ఈ పోరాటంలో విజయం సాధించావు. నీ కొడుకుని నీ సొంతం చేసుకున్నావు. ఆల్ ది బెస్ట్. వీడేంటి నన్ను అంత కోపంగా చూస్తున్నాడు? వీళ్ళ అమ్మకి అగేనిస్ట్గా వాదించానా? హాయ్ రిషి. సైలెంట్గా ఉండడమే బెటర్. లేదంటే భవానీలాగా ఈ బొడ్డోడు కూడా నా మీద సెటైర్లు వేస్తాడు. రే గౌరీ, ఫాలో మీ. నీకే చెప్తుంది. ఇంకొక్కసారి నా కొడుకు చేయి పట్టుకున్నావో మర్యాదగా ఉండదు. బాధపడక రహేష్. రిషిని ఆపాలని ఎంతో ప్రయత్నించాము, అయినా మన వల్ల కాలేదు అసలు. నాన్నంటే వాడికి ప్రేమేరా, కానీ ఆ సింధునే వాడి మనసులో నీ మీద ఉన్న ప్రేమని విరిచేసిందిరా. దావత, రిషి నా పనికి నా సహాయ శక్తిలో కృషి చేసిండాడు. దావత,
ఆయన రిషి ఎందుకట్ట చేసున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. పిల్లలిద్దరి విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. రిషి సింధు దగ్గరికి వెళ్ళినందుకు మీరంతా ఎంతలా బాధపడుతూ ఉన్నారో దానికి మించి నేను బాధ అనుభవిస్తా ఉన్నాను. నన్ను నమ్ముదావత్తా. పిల్లాడి మనసు మార్చలేకపోయావు, ఎంతో ప్రయత్నించాలని చెప్తున్నావు. మీ అందరికి దండం పెడతాను. నేను మాత్రం చాలా ప్రయత్నం చేశాను. రిషిని ఆపడానికి ప్రయత్నం చేశా. దావత నన్ను నమ్మడి దావత. అబ్బే నన్ను నమ్మబ్బే. అయ్యా ఎంత చెప్పినా మీరెవ్వరూ నన్ను నమ్మట్లేదు కదా. అయ్యో నేను మిమ్మల్ని ఎట్టా నమ్మించాలి. సరే మీ అందరినీ నమ్మిస్తాను. అమ్మే 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 ఏం చేస్తుండవు అమ్మే? అమ్మే అమ్మే నువ్వు నా చూసుకో. చెయ్యి కాలిపోతుందమ్మే. పొద్దమ్మే నువ్వు మాట్లాడకమ్మే. సింధు గెలిస్తే ఇంట్లో శిక్ష నాకు పడుండదు. సంధ్య ఏంటి పిచ్చి పని? దాత ఈ హారతి సాక్షిగా ఆ దేవుడి సాక్షిగా చెప్తా ఉండా, రిషిని సింధు దగ్గరికి వెళ్లకుండా ఆపాలని నేను ఎంతో ప్రయత్నం చేశాను. సంధ్య నీకేమైనా పిచ్చి పట్టిందా? చూడు నీ చెయ్యి ఎలా కాలిపోయిందో. మీ అమ్మన్న మాటలకి లోపల నా మనసు కాలిపోయిందమ్మి. ఏముందని మా అమ్మ? సింధు దగ్గరికి రిషి వెళ్ళిపోవడానికి కారణం నేనేనంట. అందుకే అందుకే నన్ను ఇల్లు తెలి వెళ్ళిపోమంటున్నారు అబ్బే. చేసి మీరు లేకుండా నేను బతకలేను అబ్బే, బతకలేను. నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా? నానమ్మ నువ్వే కదా సంధ్యని మా అమ్మ అని అన్నావు. నువ్వు చెప్పిందే కదా నేను నమ్మాను. ఇప్పుడు నువ్వు సంధ్య అమ్మని కూడా మన ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటే ఇక నాకు అమ్మెవరు? మా అమ్మ ఎవరు? సింధునే మా అమ్మ.
నువ్వు గెలవలేదు, నేను గెలవలేదు. కేసు టై అయింది. అర్థం చేసుకుంటే నీకు మంచిది, నాకు మంచిది. రిషి తిను. చూస్తుందా? టేస్ట్ ఏమంతా ఏం బాగాలేదు, కానీ తింటున్నా ఫీల్ అవుతారు కదా అని. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా, కాలమిటువంటిదో, కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా, దాని తీరు ఏమిటో, ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా, చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై రాదా. మదిలోని చిరునవ్వు జన్మించగా కలతే పోదా కనుమోయదా, నడిరే ఇదరి చేరి మసిపూయగా వెలుగే రాదా చెరిపేయదా, అరచేతి రేఖల్లో లేదంటరే దావత భోజనం. మావయ్య మీరు భోజనం. మీరు తినండి, నాకొద్దు. దావత రండి పోన్సేద్దరు. ఒకసారి చెప్తే అర్థం కాదు అసలు. శశి, నువ్వు ఒక్కదానివి కూర్చొని ఇక్కడేం చేస్తా ఉండవు? రిషి గుర్తొస్తున్నాడమ్మా. సరే రా భోజనం చేద్దాం కానీ. నాకు అస్సలు తినబుద్ధి కావడం లేదమ్మా. అట్టా అనకు శశి, నేనున్నాను కదా, నీకు కలిపి ముద్దలు తినిపిస్తాను, సరేనా? నాకొద్దని చెప్పాను కదమ్మా, నన్ను వదిలేయ్. ఆకలితో ఉంటే నిద్ర పట్టా శశి. పర్లేదమ్మా, రాత్రంతా నేను మేలుకోనే ఉంటాను. నా మాట ఏంటి శశి? ప్లీజ్ అమ్మా, నాకొద్దు, నన్ను బలవంతం చేయకు, నువ్వెళ్ళు. అభి, భోజనానికి రారా. ఇంట్రెస్ట్ లేదు. అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇట్ట బాధపడుతూ కూర్చుంటే ఎట్టా చెప్పండి? మీరే కాదు, ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయట్లేదు, ఆఖరికి శశి కూడా. ఏంటి, శశి భోజనం చేయనందా? నీలాగే రిషి గురించి తను బాధపడుతూ కూసుండదబ్బి గదిలో. పద. నిండు చందమామ, పండు వెన్నెల, హాయిగా ఉంది కదా రిషి? అవునమ్మా, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు.
అమ్మా నాకేదైనా కథ చెప్పవా? మంచి కథ. సరే. అనగనగా ఒక ఊళ్ళో వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. శశి 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 రిషి ఏమైంది నాన్న? అమ్మా నాకు శశి గుర్తొస్తుందమ్మా. శశి లేకుండా నేను ఉండలేను అనిపిస్తుందమ్మా. నాకు శశి కావాలమ్మా. శశి ఏంటి భోజనం వద్దన్నావంట? నాకు రిషి గుర్తుకొస్తున్నాడు నాన్న. నాకు తినాలనిపించడం లేదు. రిషి వస్తాడని చెప్పాను కదమ్మా, బాధపడకు. ఇదిగో రామ్మా, ఈ ముద్ద తిను. శశి 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 ఏం చేస్తున్నావు? ఈ సింధునే కదా నాన్న మన రిషిని ఎత్తుకెళ్ళింది. అమ్మా నాకు శశి గుర్తొస్తుందమ్మా. శశి లేకుండా నేను ఉండలేను అనిపిస్తుందమ్మా. నాకు శశి కావాలమ్మా. నాకు శశి కావాలమ్మా. కావాలి. శశి 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 అమ్మా అది రిషి వాయిస్ లా ఉందే. శశి అంటూ నన్ను పిలుస్తున్నాడు. శశి ఎక్కడ? రిషి నా కోసం తిరిగి మన ఇంటికి వచ్చేసాడు అనుకుంటా. రిషి రిషి ఒక్కడే వచ్చుంటాడా?
ఎందుకే మళ్ళీ మా ఇంటికొచ్చావు? రిషిని మాకు కాకుండా చేసావు, అది చాలేదా? ఇప్పుడు శశిని కూడా ఎత్తుకెళ్ళడానికి వచ్చావా? నేను యష్తో మాట్లాడాలని వచ్చాను. హే, నాతో నీకు మాటలేంటి? చాలా మాటలే ఉన్నాయి యష్. నీ భార్యగా కాదు, శశికి అమ్మగా మాట్లాడాలి. నువ్వు నా అమ్మవి కాదు, సంధ్యనే మా అమ్మ. నువ్వలా అనుకోవడంలో తప్పులేదులే శశి. సంధ్యని నువ్వు అమ్మలా ఫీల్ అయ్యేలా చేసింది ఈ ఇంట్లో వాళ్లే కదా. అయినా మా ఇంట్లో వాళ్ళ గురించి నీకెందుకు? ఏం మాట్లాడాలి ముందు అది చెప్పు. శశికి నువ్వేమవుతావు యష్? హే, ఏంటా పిచ్చి ప్రశ్న? నాన్న అవుతాను. మరి నాన్నగా శశి విషయంలో నీ బాధ్యతని మర్చిపోయి ఏదో నా భర్తగా ఫీల్ అవుతూ నా మీద కోపంతో ఉంటే ఎలా చెప్పు? హే, నేనేం నీ భర్తగా ఫీల్ అవడం లేదు. రిషి కూడా నువ్వేగా నాన్నవి. అవును. ఇద్దరు పిల్లలకి నువ్వే నాన్నవి అయ్యుండి ఎందుకు నువ్వే వాళ్ళిద్దరిని విడదీస్తున్నావు? రిషి శశిని వేరు చేసింది ఎవరు? నువ్వా నేనా? రిషిని నేనేమి శశి నుంచి దూరం చేయలేదు, అమ్మగా దగ్గర చేసుకున్నాను. ఏ రాయైతేనే మూతి పళ్ళు రాలగొట్టడానికి? అసలైనవన్నీ వదిలేసి పనికిరాని విషయాల్లో బాగానే చూపిస్తారు మీ ప్రతాపం. ఏం వదిలేసాం? ఎవరిని వదిలేసామే? శశిని వదిలేశారు. శశిని మేము వదిలేయడమేంటి? ఏం మాట్లాడుతా ఉండవా? మతిగాని పోయి ఉండదా నీకు? మీరు ఆగండి, ఊరికే నోరేసుకుని పడిపోకండి. సింధు ఆ మాట అందంటే అందులో ఏదో అర్థం ఉండే ఉంటుంది. సింధు, అసలు విషయం ఏంటో చెప్పమ్మా. మావయ్య, మీ కొడుకు మీ ఆవిడ టీవీ డిబేట్లో కోర్టులో తెగ మాట్లాడారు కదా. ఈ హంతకురాలి దగ్గర పిల్లలు పెరిగితే వాళ్ల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అదే మా దగ్గరుంటే వాళ్ళకి మేము బంగారు భవిష్యత్తు అందిస్తామన్నారు కదా. ఏది బంగారు భవిష్యత్తు? నాకైతే కనపడడం లేదు మావయ్య. పిల్లలు స్కూల్కెళ్ళి చదువుకుంటేనే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. శశి ఎందుకు స్కూల్కి రాలేదు? అంటే మీరు తనని పట్టించుకోవడం లేదనేగా? మీరు పట్టించుకోకపోయినా తల్లిగా నేను పట్టించుకుంటాను. నిజంగా మీరు కనుక శశి భవిష్యత్తు బాగుండాలి అని కోరుకునే వాళ్లే అయితే రెగ్యులర్గా స్కూల్కి పంపండి. కనీసం అక్కడన్నా రిషి శశి కలిసి సంతోషంగా ఉంటారు. నా మీద మీకున్న కోపాలు మీ దగ్గరే ఉంచుకోండి, అవి పిల్లలకి పంచకండి. రిషి శశి కవలలుగా కలిసి పుట్టారు, వాళ్ళని కలిసి ఉండనివ్వండి. రిషి రా.
రే యష్, ఇప్పటికైనా తండ్రిగా నీ బాధ్యతని నిర్వర్తించరా. రిషి శశి కవలలుగా కలిసి పుట్టారు. వాళ్ళని కలిసి ఉండనివ్వండి. శశి, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నావు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? రిషి గురించే నానమ్మ. రిషి అంటే నీకు కోపమా ద్వేషమా? కోపమే నాన్న. కోపం అయితే పర్వాలేదు, అది ఏదో ఒక రోజు తగ్గిపోతుంది. అదే ద్వేషం అయితే అది జీవితాంతం నీతో పాటే పెరిగి పెద్దదవుతుంది. రిషి విషయంలో నీ కోపం ద్వేషంగా మారకుండా చూసుకో శశి. అలాగే నాన్న. నువ్వు స్కూల్కి వెళ్ళాలి, రిషితో కలిసి ఉండాలి. రిషి మళ్ళీ మన ఇంటికి వచ్చేలా నువ్వే చెయ్యాలి. అలాగే నాన్న. ప్రామిస్ చేస్తున్నాను, రిషి మనసు మార్చి మళ్ళీ మన ఇంటికి తీసుకొస్తాను. అంటే అదే స్కూల్కి పంపిస్తావరా పాపని? అవునమ్మా. వద్దురా, మనం శశిని వేరే స్కూల్లో వేద్దాం. అదే స్కూల్లో అయితే శశి రిషి మనసు మార్చి మన ఇంటికి తీసుకురావడం దేవుడెరుగు. ఆ సింధు మన రిషి కలిసి శశి మనసు మార్చి వాళ్ళతో తీసుకెళ్ళిపోతారేమోనని నాకు చాలా భయంగా ఉందిరా. అమ్మా, నువ్వు అనవసరంగా ప్రతిదానికి భయపడకమ్మా. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది.